దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్రవాద ముప్పు ఏమన్నా పొంచి ఉందా? ఇప్పుడు తాజాగా మొన్న జైషే మహమ్మద్‌కి సంబంధించిన ఒక ముగ్గురినైతే మృతి చెందడం, వాళ్ళ మీద అటాక్ జరగడం. ఈ మధ్య కాలంలో నిన్న వరుసగా ఎర్రకోటకు గాని, ఢిల్లీలో అసెంబ్లీకి గాని బాంబు బెదిరింపుకు ఒక 2 స్కూల్స్‌కి ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు. వాస్తవానికి ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని అయితే అధికారులు ధృవీకరించారు. కానీ ఏదైనా ఒక ముప్పు పొంచి ఉంది అనడానికి ఇవన్నీ సంకేతాలా? ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ సర్కార్‌కి ఒక పరీక్షగా ఏమన్నా మారబోతోందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే ఒక భయమైతే ఉంటది. ఇలాంటి బాంబు బెదిరింపులొచ్చినప్పుడు. ఏమీ లేదన్నప్పుడు రిలీఫ్ ఉంటది. కానీ ఒక థ్రెట్ ఏమన్నా ఉందా? దేశ రాజధాని మీద ఉగ్రవాద నీడలేమన్నా పెరుగుతున్నాయా? ఆ కోణంలో ఏమన్నా చూడాలా నేను బాంబు బెదిరింపుల్ని? అసలేం జరిగుంటది? అసలు బాంబు బెదిరింపుల్ని పట్టించుకోవడం మానేయడం బెటరు. కాల్చేవాడు, పేల్చేవాడు ఎవడన్నా మెసేజ్ ఇస్తాడా? నేను ఇది పేలుస్తాను, ఇది కాలుస్తానని చెప్పి. అంటే ఈ మధ్యన జరిగిన దాడులు, జమ్మూ కాశ్మీర్ మొన్న పహల్గాం దాడులు ఇవన్నీ చూసినప్పుడు అంటే ఢిల్లీ మీద అంత డేర్ చేయరు. ముందు ఏమన్నా ఒక థ్రెట్ క్రియేట్ చేసి తర్వాత ఏమన్నా దాడి చేస్తారా? ఏం లేదు, ఇవన్నీ ఏంటంటే ఊసిపోని ఎదవలు. ఇప్పుడు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ చూస్తే మళ్ళీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నాయి ఇండియా పేరు. అవును, వాళ్ళేగా చేసేది. అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయమంటే చేయరు కదా వాళ్ళు. అది ఉత్తుత్తి బెదిరింపులు. బాంబు పేల్చినోడు ఎవ్వడు అట్లాగా వార్నింగ్ ఇచ్చి పేల్చలా. మడ్డలు చేసినోడు ఎవ్వడు అట్లా వార్నింగ్లు ఇచ్చి పేల్చలు. ఇప్పుడు పాలగాములు ఎవడన్నా ముందు చెప్పి చేశాడా? ఎవడు చెప్పలా. మొన్న ఢిల్లీలో వాడు డాక్టర్స్ మాడ్యూల్ ఒకడు చచ్చాడు కదా, వాడు జస్ట్ 13 మంది అప్పుడు పేలుడు పేల్చుకుని చచ్చిపోయాడు కదా. వాడు ఏమన్నా ముందు మెసేజ్ ఇచ్చాడా? ఏం లేదు. బెదిరింపులు అనేటటువంటిది తరచు ఇప్పుడు ఫ్లైట్ లేట్ అవుతుందంటే కనుక ఫ్లైట్కి బాంబు బెదిరింపు పెడితే తర్వాతన ఫ్లైట్ లేట్ అయ్యి ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి ఇంకోటి ఏదో సమాజం మీద విరక్తితో పూర్తిగా పిచ్చెక్కకుండా సగం పిచ్చెక్కిన వాళ్ళకి ఉన్నటువంటి నాలెడ్జ్తో చేస్తున్న వాళ్ళకి కూడా ఉన్నాయి గతంలో ఇన్సిడెంట్స్. కాబట్టి బెదిరింపులు అనేదాన్ని పట్టించుకోనక్కర్లా. కానీ ఢిల్లీకి థ్రెట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికి అక్కడికి వచ్చినటువంటి రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీలు కావచ్చు, మెయిన్ ఏమైపోతుందంటే మీకు ఎక్కడైనా సరే బెంగళూరు అయినా, చెన్నై అయినా, ఈ మహానగరాలలో పెద్ద సమస్య ఉంటుంది. మానవ వనరుల కొరత. మానవ వనరులు అక్కడే అధికంగా ఉంటాయి, కొరత కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాదులో ఒక రోడ్డు పక్కన టిఫిన్ అమ్మే సెంటర్ ఉందండి. అతనికి కనీసం 3 మనుషులు కావాలి కదా, గ్లాసులు కట్టడానికి, అట్టేసేది, ఇడ్లీలు తీసేది, ఈ మనుషులు కావాలి కదా, 3-4 కావాల్సి వస్తారు కదా. అలాగ కావాల్సినప్పుడు అతను తన బంధువులనేం తెచ్చుకోలేడు కదా, ఆ అనుభవం ఉన్నోళ్ళని తెచ్చుకుంటాడు. నాకు అనుభవం ఉందని ఎవడన్నా వచ్చాడు అనుకోండి, మనం ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా? వీళ్ళు ఎక్కడ, ఏ ఊరు, ఆ ఊరెళ్ళి ఎంక్వైరీ చేసి ఇతని క్యారెక్టరు, ఇతనికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ తీసుకుని ఆ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ రివ్యూ తీసుకుని చేస్తారా ఎవడన్నా? ఏవయా దోష అంటాడు, సరిగ్గా చేస్తున్నాడా, కంటిన్యూ చేయమని. ఇడ్లీ పెట్టువయా, వేగంగా చేస్తున్నాడా, ఓకే కంటిన్యూ. అతని పనితీరుని బట్టి అంత డబ్బులు ఇస్తారు. అలాగే కొట్లు ఉంటాయి అక్కడ. ఆ ఢిల్లీలో విపరీతంగా రోడ్డు పక్కన స్టాల్స్. నేను హైదరాబాద్లో బ్లేజరు 8,500 9,000 పడింది ప్రైమ్ 9లో చేస్తున్నప్పుడు కొన్నప్పుడు. నేను జెమినీలో ఉన్నప్పుడు 2 కుట్టిచ్చారు వాళ్ళు అప్పుడు. అంతకుముందు నేను జెమినీలో చేస్తున్నప్పుడే, తర్వాత ఎక్కడికి వెళ్ళా, ఢిల్లీ వెళ్ళా, నాకు రామ్నాథ్ గోయంకా అవార్డు వచ్చినప్పుడు. వెళ్ళినప్పుడు అక్కడ బజార్లో చూస్తే కొనుక్కుంటే 800 రూపాయలకి 1000 రూపాయలకి నాకు బ్లేజర్ దొరికింది అక్కడ. 800 1000 రూపాయలే బ్లేజరు. ఇవాళకి కూడా నేను వాడేది అయ్యే బ్లేజర్. 800 1000 రూపాయలకి బ్లేజర్లు దొరికినాయి అక్కడ. అలాంటి ఇవి విపరీతంగా ఉంటాయి అక్కడ షాపులు. మీరు ఇప్పుడు మోడీ కోట్ ఉంటుంది చూడండి, హాఫ్ కోట్, అది మనకి ఇక్కడ గుంటూరు బెజవాడలో చూస్తే 2000 3000 ఉంటుంది. అక్కడ 300 350కి వచ్చేస్తుంది. సరిగ్గా మనం బేరం ఆడుకోవాలి. అలా అమ్మే షాపులన్నిట్లలో కుర్రోళ్ళు ఉండాలి, గుమస్తారుగా. ఎక్కడి నుంచి పట్టుకొచ్చుకుంటారు వాళ్ళు? ఈ ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? మన వాళ్ళు చేస్తుంటారు అక్కడ. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు తక్కువకి చేస్తారు. బంగ్లాదేశ్లో పని పాట లేకనే కదా వచ్చేది, బర్మాలో పని పాట దొరక్కే కదా ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు మనోళ్ళు అమెరికా, యూరప్ దేశాలకు పోయి ఏం చేస్తున్నారు?
పిజ్జా సెంటర్లో పనిచేస్తున్నారు, లేకపోతే ఇంకో చోట చేస్తున్నారు. ఇక్కడేది డిగ్రీలు పీజీలు చేసి ఎందుకని జాబ్స్ దొరికితే ఓకే, దొరకకపోతే అయ్యే కదా చేస్తుంది. ఎందుకని ఇక్కడ అదే పని చేస్తే 10,000 వస్తుంది, అక్కడ ఒక గంటకి $15 $10 వస్తాయి. 5 గంటలు చేస్తే 5 పదులు $50 వస్తాయి. నెలకి 350 $1,500 వస్తాయి. $1,500 ఇంటూ మన ఇండియన్ కరెన్సీలో ₹89 ₹90 లెక్కేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తున్నారు ఎక్కువ కూలికి. బంగ్లాదేశ్ బర్మాలో చేసే వాళ్ళకి ఇక్కడ ఎక్కువ కూలి దొరుకుతుంది వాళ్ళ దేశంలో, ఇక్కడికి వస్తారు. వీళ్ళకి అక్కడికి అవకాశం లేదు అమెరికా, యూరోప్. అందుకని ఇక్కడికి వచ్చి ఉంటున్నారు వాళ్ళు. అలా వచ్చినటువంటి వాళ్ళని మొదట, ఇప్పుడు నేనే ఉన్నాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా తిప్పలు నాకు. మొదట నేను సి ఛానల్కి వెళ్ళినప్పుడు 5,800 జీతం చెప్పారు. నాకు ఇక్కడ 3,200 జీతం వస్తుంది. ఆ టైంలో నేను హైదరాబాద్ వెళ్ళింది 5,800 కదా అని. కానీ నేను ఎక్కువ ఆలోచించలేకపోయా. ఇక్కడ నేను నా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోతే ఓకే ఇమ్మీడియట్ గా, లేకపోతే అక్కడ నాకు ఇక్కడ అద్దె కట్టాలి, అక్కడ అద్దె కట్టాలి. తీరా వస్తే నాకు ఆ డబ్బులు చేతిలో మిగిలే కాదు, నానా తిప్పలు పడ్డాని. అప్పుడు ఇంకా వేరే ఏదైనా పని దొరికితే బాగుండరా బాబు అనుకునేవాడిని. వేరే పనులు ఏం దొరకలేదు నాకు. కాబట్టి ఇక్కడ అలాగా కొత్తగా వెళ్ళినప్పుడు లోన్లీగా ఫీల్ అవుతాం. ఆ లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఎవడో మనకి సహకరించడం బిగించేశాడు అనుకోండి, వాడు అసాంఘిక శక్తి అయితే ఎట్ట తెలుసుద్ది? ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడికి ఇక్కడ చట్టం ఏంటో తెలియదు. మనోళ్ళు అమెరికాలో ఎందుకు కేసులు ఫేస్ చేస్తున్నారు, అరబ్ దేశాలు ఎందుకు కేసులు ఫేస్ చేస్తున్నారు? ఇక్కడ మనం ఆ ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ అయిపోయాక లోపలికి వెళ్తున్నప్పుడు వచ్చి సార్ అనేది చెక్ ఇన్ అయ్యే ముందు వచ్చేసేసి అయిన తర్వాత కూడా కొంచెం ఈ మందులు మా వాళ్ళకి ఇరండి అని ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఈ పచ్చడి మా వాళ్ళకి అక్కడ తీసుకుంటారని ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది తీసుకుని అక్కడికి వెళ్తే అది ఏ మత్తు మందు అవుతుంది, అక్కడ నిషేధం, జైలు పాలైన వాళ్ళు అంతమంది మనవాళ్ళు. అక్కడ చట్టం ఏంటో మనకి తెలియదు కదా. ఇప్పుడు అమెరికాలోనైనా అట్లాగే మన ట్రాఫిక్ లో ఇక్కడ ఎట్ట పడితే అట్ట అడ్డంగా వెళ్ళొచ్చు, అక్కడ అట్ట కుదరదు. నువ్వు ఖచ్చితంగా రూల్ ప్రకారం యూటర్న్ చేసుకోవాల్సిందే. పార్కింగ్ ఇప్పుడు దుబాయ్ లాంటి చోట్లన పార్కింగ్ ఎట్ట పడితే అట్ట పెట్టడానికి లేదు. ఖచ్చితంగా అక్కడ పార్కింగ్ లో ఉన్న వెహికల్ గ్యాప్ ఉంటేనే నువ్వు పెట్టాలి, లేదు పార్కింగ్ ప్లేస్ కాని చోట పెడితే ఒప్పుకోరు, అక్కడ కేసు. సింగపూర్ లోనైనా అంతే ఉంటది. నేను చూసిన 6 దేశాలు కాబట్టి చెప్తున్నా, రూల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడికి మళ్ళీ అక్కడ బతికేసామంటే కుదరదు. అట్లాగా ఈ చట్టాలు తెలియవు, చట్టాలు తెలియకపోతే ఇరుక్కుంటారు. ఇక్కడ ఎవడో అసాంఘిక శక్తి చేతుల్లో ఇట్టాగా ఇరుక్కుపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు బంగ్లాదేశ్ లో. వీళ్ళు మతం పేరుతో దగ్గర అవుతారు. ఈ మతం పేరుతో దగ్గర అయినోడు ఎవడో ఖచ్చితంగా తీవ్రవాద భావజాలికుడు అయ్యి ఉంటే ప్రమాదం. అలా కాకుండా వీళ్ళతో 10 మందిని పోగేసి కొంతమంది దగ్గరికి పంపించవచ్చు. ఇప్పుడు మన కనుక బీహార్ ఛత్తీస్గఢ్ వాళ్ళని ఇక్కడ కూలీలు తీసుకొస్తున్నారు చూడండి, ఆ టైప్ లో జరిగితే హ్యాపీనే. అలా కాకపోతే ప్రమాదం. అలాంటి వాళ్ళు ఢిల్లీలో బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళు చివరికి రోడ్లు ఆక్యుపై చేసేసుకున్నారు, ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేసుకుంటే ఇప్పుడు రేఖా గుప్తా గవర్నమెంట్ ఒక పక్కన కట్ చేసేస్తుంది, తీపిస్తుంది. దాంతో అలాగా ఉన్నట్టుండి ఇల్లు పోయినోడు, ఉపాధి పోయినటువంటి ఏడుపు ఎక్కువ ఉంటది, కసి ఎక్కువ ఉంటది. వాళ్ళని అసాంఘిక శక్తులు వాడుకుంటాయి బాగా. కాబట్టి ఢిల్లీ ఎవర్ థ్రెట్ ఉండే ఏరియా. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీ వాసులు 40% ఉంటారు, 60% మంది చుట్టుపక్కలే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. మొన్న వెళ్ళాను నేను ఢిల్లీ, ఋషికేశ్. ఢిల్లీలో నన్ను కారులో తీసుకెళ్ళినటువంటి అతను ఉత్తరాఖండ్, ఢిల్లీ నుంచి తిరుగుతూ ఉంటాడు. అట్లాగా పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఉంటుంటారు, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, హర్యానా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడే, నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అందరు ఢిల్లీలోనే ఉంటారు. వాళ్ళలో లోకల్ వాళ్ళు ఎవడో తెలియదు. కాబట్టి సమస్య ఎదురవుతూ ఉంటుంది అనమాట. సార్ నిజంగా అంటే ఉగ్రవాద సంస్థలు ఏమన్నా ప్రతీకార చర్యలకు సిద్ధపడుతున్నాయా? బేసిక్గా మోడీ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రతీకార చర్య కూడా కాదు, ఉనికి కోసం విధ్వంసం సృష్టించాలని చూస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, నక్సలైట్లు ఎదవరకు ఏం సాధించారని వాళ్ళు ఉన్నట్టుండి మా పోలీసులు పేరుస్తారు. ఎందుకని? ఈ భయాన్ని చూపెట్టి నలుగురు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారు, నలుగురు నాయకుల దగ్గర నుంచి. ఏంది కూడా మందు పాత్ర ఎట్టంటావా అంటే భయం కదా.
అదే కదా. అవసరమైతే ఆస్తి అమ్మేనే వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేవాడు నాయకుడు. ఉమ్, ఉమ్, అలాగా టెర్రరిస్టుల కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళకి విరాళాలు కావాలి. ఉమ్, ఈ విరాళాలు కావాలంటే వీడు ఎక్స్ట్రా ఇప్పటికే 25-30 ఉన్నాయి తీవ్రవాద సంస్థలు. ఉమ్, ఎవడు క్లెయిమ్ చేసుకుంటాడో వాడి గురించిన ముస్లిం సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కట్టర్ ముస్లిం ఐడియాలజిస్టులు ఉంటారు, ధనవంతులు ఉమ్, లేకపోతే గనక ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళు. ఉమ్, 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 వీళ్ళు ఏంటంటే ఒక ఫీలింగ్ వీళ్ళకి ఏది, అల్లా రాజ్యం స్థాపించేటటువంటి సందర్భంలో, ప్రవక్త రాజ్యం స్థాపించేటటువంటి సందర్భంలో అంటే ముస్లింని అంగీకరించిన వాడు, ఇస్లాంని అంగీకరించిన వాడల్లా అజ్ఞాని, కాఫిర్, ఉమ్, ఉమ్, వాళ్ళని చంపితే స్వర్గానికి వెళ్తాం, వాళ్ళని హింసిస్తే స్వర్గానికి వెళ్తాం అనేటటువంటిది వాళ్ళ మత పెద్దలు వాళ్ళకి చెప్పినటువంటిది ఉమ్, ఈ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఉమ్, అందుకోసం నువ్వు ఖర్చు పెడితే అది నీకు మంచి జరుగుతుంది, నీతో పాటు నీ కుటుంబం స్వర్గానికి వెళ్తుంది, మీ అమ్మా నాన్నలు స్వర్గానికి వెళ్తారు. ఇప్పుడు మీరు ఆ మత ఉన్మాదంతో చచ్చిపోయే తీవ్రవాదులు ఉంటారు చూడండి, వాడిని ఎలా కౌన్సిలింగ్ చేస్తారు? జన్నత్కి పోతావు నువ్వు, ఆడికి పోగానే 72 మంది అమ్మాయిలు లైన్లో నుంచుని ఉంటారు ఉమ్, అన్నట్టు. ఇవి చాలాసార్లు ఉగ్రవాదులు ఈ టాయిలెట్ పార్ట్కి ఒక ఇదిగా షీల్డ్ పెట్టుకుని దాడులకు పాల్పడతారు. ఉమ్, అంటే వీళ్ళ దృష్టిలో ఇక్కడ చచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాక కూడా వీడిది ఆ పురుషాంగం స్ట్రాంగ్ గా ఉండాలి, అక్కడ 72 మంది మహిళల్ని సంతృప్తిపరచాలి. ఇది వీళ్ళ పిచ్చతనం. ఉమ్, అంటే వాళ్ళ అంతే. నిరక్షరాస్యత, వాళ్ళకి సంబంధించినటువంటి లేకపోతే మత పిచ్చతో వాళ్ళని తయారు చేసేది అది అక్కడ. అదే. ఇదే టెర్రరిజంలో ఉన్నట్టు. వీళ్ళకేంటి, నువ్వు వెళ్తావు, అలాగే ఉమ్, ఆ తల్లిదండ్రులు కూడా చెప్తారు మీ అబ్బాయి జన్నత్కి వెళ్తాడు, మీ వాళ్ళని కూడా మిమ్మల్ని కూడా జన్నత్కి తీసుకుపోతాడు, మీ వాడి వల్ల మీరు అవుతున్నారు అంటారు ఆ ముజాహిదీన్లు. అంటే అదే గొడవ. అదే కదా. ఆ టైప్ లో తయారు చేస్తారు వాళ్ళు. ఉమ్, అలాంటి భావజాలంతో తలమునకలైపోయినటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చేది అలాంటి ఏదన్నా ఉద్వంసాలు సృష్టించినప్పుడు. ఉమ్, అంతకుముందు మీకు కనీసం 3 నెలలకు 2 పేలుళ్ళు అనబడి చెప్పారు. హర్యానాలో జరిగిందా, ఉత్తరాఖండ్లో జరిగిందా, తమిళనాడులో జరిగింది. ఇవి ఇదివరకు ఏంటంటే రాష్ట్ర పోలీస్ సపరేటు, సిబిఐ సపరేటు, రా సపరేటు, మిలిటరీ ఇంటెలిజెన్స్ సపరేటు, ఇట్లాగే ఎవడి పని వాళ్ళు చేసుకునేవాడు. ఈ అక్కడ నక్సలై ఈ తీవ్రవాదులు కదలిక కనిపించినప్పుడు ఆ స్టేట్కి ఇంటిమేట్ చేసేవాళ్ళు అయిపోయేది. మీరు అప్పట్లో చూసుకుంటే పేపర్లలో వచ్చే వార్తలు, ఇంటెలిజెన్స్ హెచ్చరించినా పట్టించుకోలేదు పోలీసులు. పోలీసులను అడిగితే వాళ్ళు రొటీన్గా అలర్ట్ చాలా సార్లు ఇస్తుంటారు, 100లో 95 సార్లు అవ్వదు, 5 సార్లు జరిగినప్పుడు మమ్మల్ని ఎట్ట అంటారు, స్పెసిఫిక్ లేదంట. అరే స్పెసిఫిక్ ఇస్తే నువ్వెందుకురా, మేమే వచ్చి పట్టుకుంటాం కదా అంటారు సెంట్రల్ బలగా. ఇట్లాగా సమన్వయ లోపం ఉండేది. మోడీ వచ్చిన తర్వాత అమిత్ షా ప్లాన్ చేసింది ఏంటంటే హోంమంత్రిగా అన్ని వ్యవస్థల అనుసంధానం అంతా ఆన్లైన్ సిస్టమ్ లోనే. ఇంకా దీంతో కాదు కూడదనడానికి ఏం లేదు. ఢిల్లీలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో సోన్సో ఏరియాలో కదలికలు కనబడుతున్నాయి, ఎక్కడో. లేకపోతే సత్యసాయి జిల్లాలో ఉన్న టెర్రరిస్ట్ ఎట్ట దొరికాడండి, నంద్యాలలో ఉన్న టెర్రరిస్ట్ ఎట్ట దొరికాడండి, ఎక్కడ ఏ అనుమానాస్పదం. ఇప్పుడు తమిళనాడులో విధ్వంసం చేసి పారిపోయినటువంటి వాడికి సంబంధించిన వివరాలు తమిళనాడు పోలీసులు అప్లోడ్ చేసి, ఈ మధ్యన వాడు ఏదో వచ్చిపోయాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, సోన్సో ఆంధ్రప్రదేశ్ నుంచి నంద్యాల ప్రాంతం నుంచి వచ్చాడు అన్నటువంటిది ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు అన్నది అక్కడ వాళ్ళు ఇంటిమేట్ చేశారు. వెంటనే జాతీయ పోలీసులు ఆ ఏరియాలో ఫోన్ సిస్టమ్ ట్రాక్ చేస్తారు, ఆ వివరాలన్నిటిని చెక్ చేస్తారు అక్కడ కమ్యూనికేషన్. అక్కడ సోన్సో చోట ఏదో తేడా జరుగుతోంది, ఫస్ట్ వచ్చి వాళ్ళు వెరిఫై చేశారు. చేశాక వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే కానీ తెలియలే మనకి. నంద్యాల దగ్గర ఇప్పుడు తమిళనాడులో అద్వానీని పేల్చేసి వచ్చినోడు ఇక్కడ దర్జాగా ఒక దర్జీగా బతుకుతున్నాడు. వాడికి బిడ్డ, ఆ బిడ్డకి పెళ్ళాలు పిల్లలు అంతా ఎట్ట దొరికారు ఈ తీవ్రవాదులు? ఆ ఎన్ఐఏ అట్లా సమన్వయం చేయడం వల్ల. అంటే ఇక్కడ స్కూళ్ళు ఆర్మీ స్కూళ్ళు కాదు సార్, ఆర్మీ స్కూళ్ళు మరో పక్క అసెంబ్లీని టార్గెట్ చేశారంటే రాజకీయ నాయకులు, భద్రతా అధికారులకి ఏమన్నా బెదిరింపులు కార్యక్రమం ఇది? ఏం లేదు, చెప్పాను కదా, ఇప్పటికీ నేను చూసిన ఈ 3 నెలల్లో ఒక 1000 పైన ఉంటాయి. ఎయిర్పోర్ట్ పేల్చేస్తాం, ఇది ఈ పెట్టగానే పెద్ద తలనొప్పి ఏంటంటే ఆ డ్రాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ ఇవన్నీ రావాలి, చెక్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దేన్ని వీళ్ళు లిమిట్ అని వదిలేయలేరు. సెలవు ఇచ్చేయాలి స్కూల్కి, అవన్నీ చెక్ చేస్తారు, ఏం లేదని నిర్ధారిస్తారు. నేను చెప్పేది అదే, అరిచే కుక్క కరవదు అంటారు, కరిచే కుక్క అరవదు.
ఉమ్. కానీ ఉగ్ర కార్యకలాపం చేసే ఏ ఉగ్రవాది బెదిరించడు, ఉమ్, బెదిరించేవాడు ఉగ్రవాది కాదు. ఉమ్, ఉమ్. కాకపోతే మోడీకి అయితే మోడీ హిట్ లిస్ట్ లో ఉన్నారా? మోడీకి థ్రెట్ ఉందా? ఉగ్రవాదులు కన్ను ఉందా మోడీ ఏంది, అనుకోవచ్చు దేశంలో ఉన్న ప్రతి నాయకుడు థ్రెట్ లోనే ఉంటాడు. మోడీ అమిత్ షాలు హై థ్రెట్ లో ఉంటారు. అంటే ఆయన వచ్చిన తర్వాతే కదా ఎక్కువ ఈ ఆపరేషన్లు అది ఇవన్నీ ఉంటుంది పెరగడం, ఖచ్చితంగా. అది ప్రపంచం సర్జికల్ పాకిస్తాన్ స్ట్రైక్స్. ప్రతి తీవ్రవాద సంస్థ ఆయన ఏదో ఒకటి చేయాలని అనుకుంటది. అందులో భాగంగా ఈ బెదిరింపులు అయితే వస్తూ ఉంటాయి. రైట్, రైట్. మొత్తానికి ఢిల్లీలో ఉన్న ప్రజలైతే వాళ్ళకి కాస్తంత బిక్కుబిక్కుమంటూ జీవించే పరిస్థితి. ఏ సమయంలో ఏ బెదిరింపు వస్తుందో, స్కూళ్లలో వెళ్ళిన వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అనేది. కాకపోతే భద్రతాధికారులు కూడా అలర్ట్ గానే ఉంటున్నారు. ఈ బెదిరింపుల విషయంలో ఇక నెక్స్ట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? కట్టుదిట్టమైన భద్రత పెంచారంటే ఇప్పటికే కదా కూడా, ఇంకేం చేస్తుంది ప్రభుత్వం అనేది ఇంక వేచి చూడాల్సిన అవసరం.